ఎవరి మాటలు విని మా అన్నయ్యని ఆ విధంగా బాధ పెడతారా? రక్తం వచ్చేలా కొడతారా? ఒకరు చెప్తే వినే అలవాటు నాకు లేదు. నా కళ్ళారా చూశాను. ఆయన ఎంత మంచివారో ఈ ఊర్లో అందరికీ తెలుసు. 10 మందికి సాయం చేసే మంచి మనిషి ప్రాణాలు తీస్తారా? నన్ను పట్టించగలిగేది ఆ వెంకటగాడు ఒక్కడే. అందుకే ఈ ఊరికి 4 వైపులా మన వాళ్ళని పెట్టండి. సోమణి, మన వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు ఆ పనిలో ఉండు. అసలు తప్పు నాదమ్మా. హరిగారి గురించి, ఆయన మంచితనం గురించి తెలిసి డబ్బు కాశపడి ఆ గణపతి చెప్పినట్టు చేశాను. ఆయన లాంటి మంచి మనిషి అవమానాలు పాలయ్యేలా చేసిన పాపమే మనల్ని ఇలా వెంటాడుతోంది. నిజమే అన్నయ్య. హరిగారిని నువ్వు అలా బాధ పెట్టినా సుభద్ర గారు నీ ప్రాణాలు కాపాడారు. తెలుసో తెలియకో వాళ్ళకి మనం చాలా ద్రోహం చేశాం. ఇంకా మనం చూస్తూ కూర్చుంటే లాభం లేదు. అన్యాయంగా హరిగారు జైలు పాలయ్యారు. ఆయన బయటికి రావాలంటే గణపతి నిజ స్వరూపం నేను బయట పెట్టాలి. అలాంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు నిన్ను బ్రతకనివ్వరు కదా అన్నయ్య. చెప్పలేదని బ్రతకనిస్తారనుకుంటున్నావా? చేసిన తప్పుని ఆయన కాళ్ళ మీద పడి ఒప్పుకుంటే నా వలన జరిగిన నష్టం మర్చిపోయి నిన్ను కాపాడడానికి వచ్చిన దేవుడు ఆయన. ఇప్పుడు మనం ఇలా ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం హరిగారే. అలాంటి మంచి మనిషి మనల్ని కాపాడటం కోసం వచ్చి జైలు పాలు అయ్యారంటే ఇంకా చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు. ఏం చేయాలనుకుంటున్నావు అన్నయ్య? పోలీసులకు లొంగిపోతాను. తులసికోటలో బాంబు పెట్టింది నేనే అని, అలా చేయించింది ఆ గణపతి చింతామణి అని నిజం చెప్పేస్తాను. అలా చెప్తే గాని హరిగారు ఏ తప్పు చేయలేదని పోలీసులు నమ్మరు. నువ్వు లొంగిపోతే వాళ్ళు నన్ను బ్రతకనిస్తారా? నీకేం భయం లేదమ్మా. నిన్ను చూసుకునే బాధ్యత నాది అని ఆ రోజు సుభద్ర గారు మాటిచ్చారు. ఆమె కాళ్ళ మీద పడి జరిగింది చెప్పి నిన్ను ఆమె చేతిలో పెడితే ఇంక నీ గురించి నాకే దిగులు ఉండదు. వాళ్ళ చేతిలో చచ్చే కన్నా నిజం చెప్పి హరిగారు బయటపడేలా చేస్తాను. చేసిన తప్పుకి సంతోషంగా జైల్లో శిక్ష అనుభవిస్తాను. ఆ గణపతి నిన్నేం చేస్తాడో అన్నయ్య? ఇంక వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించాల్సింది హరిగారి గురించి. వెళదాం పదమ్మా. సుభద్ర గారికి నేను అప్పగించి పోలీసులకు లొంగిపోతాను. పదమ్మా, పద. అత్తయ్య, భోంచేయండి. వద్దమ్మా, కన్న కొడుకు జైల్లో ఉన్నాడని కడుపు రగిలిపోతూ ఉంటే ఆకలి ఎలా అవుతుంది? ఆయన గురించి తిండి మానేస్తే మీ ఆరోగ్యం ఏమైపోవాలి? ఈ వయసులో నా బిడ్డలు సంతోషంగా ఉంటే అదే నాకు ఆరోగ్యం. వాణ్ణి తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టావు. వాడి మాట కోసం, ఈ ఇంటి పరువు కోసం అని నువ్వు చెప్పినా ఈ ఊరు అలా అనుకోవడం లేదమ్మా. కట్టుకున్న భార్యే భర్తని కటకటాల పాలు చేయడం ఏంటని నవ్వుతున్నారు. ఎవరికి ఏం చెప్పమంటావు? వాడు జైల్లో ఎలా ఉన్నాడో, ఆ పోలీసులు వాడిని ఎన్ని బాధలు పెడుతున్నారో తలుచుకుంటేనే నా మనసు అల్లాడిపోతోంది. ఇంకా తిండేం తినమంటావు? వద్దమ్మా, నాకేం వద్దు.
అర్చన, అందరూ ఇలా పస్తులుంటే ఎలా? నువ్వు తింటే అత్తయ్య కూడా తింటారు. తిను. అర్చన, ఈ వదిన కోసం కొంచెం తిను. వాడు స్టేషన్లో పస్తులుంటే ఇక్కడ మాకు ఆకలి ఎలా అవుతుందమ్మా? అందరూ ఇలా పస్తులుంటే ఎలా? నా మాట విని తిను. పోనీ నేను కలిపెట్టినా? ఆపు నీ నాటకాలు. మా అన్నయ్య మీద పగ పెంచుకొని మా మీద ప్రేమ నటిస్తున్నావా? నువ్వెందుకొచ్చావో, ఏం చేశావో, ఏం చేస్తున్నావో అన్నీ నాకు తెలుసు. చెయ్యని తప్పుకి మా అన్నయ్య మీద పగ పెంచుకొని ఆయన ప్రాణాలు తీయాలని చూసావు. అది కుదరలేదని జైలు పాలు చేశావు. ఓహో, కొంచెమే తెలుసు అనుకున్నాను. చాలానే తెలుసుకున్నావు. మా అక్క నాకు అన్నీ చెప్పింది. అన్నీ తెలిసినా చేతకాని వాళ్లలా కాముగా ఉంటున్నాం కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా. మీ అన్నయ్య చేసిన దాని ముందు నేను చేసిందెంత? ఏం చేశాడు మా అన్నయ్య? ఎవరో చేసిన తప్పుని మా అన్నయ్య చేశాడనుకుని తప్పు చేస్తుంది నువ్వు. మీ అన్నయ్య కదా, మీకు అతను తప్పు చేసినా చేసినట్లు కనిపించదు. నష్టపోయింది మేం కాబట్టి మాకు తెలుసు. మీకు నష్టం జరిగిందని జాలి పడ్డాడు కాబట్టి మా అన్నయ్య నీకు మా ఇంట్లో చోటిచ్చాడు. తన భార్యగా స్థానం ఇచ్చాడు. అలాంటి మంచి మనిషిని చంపాలని చూస్తున్నా. నీ మీద జాలి పడినందుకు ఆయన ప్రాణాలే బలి తీసుకోవాలనుకుంటున్నా. మంచు మనిషిని మీరు నెత్తిన పెట్టుకుని అతనిలోని చెడుని మీరు చూడలేకపోతున్నారు. మా అన్నయ్యలో చెడ్డతనాన్ని చూస్తున్న ఏకైక వ్యక్తివి నువ్వే. ఆయన విషయంలో చేసిన తప్పులు చాలు. ఇంకా బాధ పెట్టాలని చూస్తే మాత్రం నిన్ను అంత సులభంగా వదిలిపెట్టను. నేను వచ్చిందే మీ అన్న అంతు చూడటానికి. వచ్చిన పని పూర్తయ్యే వరకు నన్నెవ్వరూ ఆపలేరు. ఇప్పుడు మీ అన్నయ్యకి క్యారేజీ తీసుకువెళ్ళబోతున్నాను. నువ్వేదన్నా చెయ్యగలిగితే చేసుకో.
అటు వెళ్దామన్నా. నీ పరిస్థితి చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. నీ సొంతవాడు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే నీకు పడని వాళ్ళు నీకోసం నాతో గొడవ పడ్డారు. నీ భార్య ఏమో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. నీ చెల్లెలంటే నీకు పడదటగా, తానేమో నిన్ను విడిపించుకోవాలని ప్రయత్నిస్తోంది. బట్ నో ఛాన్స్. కేసు ఫైల్ అయింది, కోర్టులో శిక్ష తప్పదు. ఈ సెల్ నుంచి జైలుకే. ప్రమోషన్ కోసం వెయిట్ చేయి. ఏంటిది? ఆయనకి భోజనం తీసుకొచ్చాను. బాగుంది. సాక్ష్యం చెప్పి జైలుకు పంపింది మీరే, భోజనం తెస్తుంది మీరేనా? నేను చూసిందే చెప్పాను. నాకు చెప్పినట్టు రేపు కోర్టులో కూడా చెప్పాలి. చెప్తాను. మనసు మారదుగా? మనసు మారదు, మాట మారదు. అబద్ధం చెప్పడం ఆయనకిష్టం ఉండదు. ఓ గ్రేట్. రేపు కోర్టులో కలుద్దాం. ఏం శిరీష, ఈ గాయాలేంటండి? మిమ్మల్ని ఇలా కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి? తప్పు చేశారని నమ్మితే పోలీసుల మర్యాద ఇలాగే ఉంటుంది. తప్పు చేస్తే ఇలా కొడతారా? ఏంటి దారుణం? శిరీష, నిజం చెప్పు, నీ వాళ్ళు చనిపోవడానికి కారణం నేనే అనుకుంటున్నావు కదూ? అది మనసులో పెట్టుకునే ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నావా? ఎంత మాటన్నారండి? అలాంటి ఉద్దేశం నా మనసులో ఉంటే మిమ్మల్ని పెళ్ళెందుకు చేసుకుంటాను? మరి మనసులో ఏం లేనప్పుడు అందరి ముందు ఇతను అతన్ని పొడిచాడా లేదా? పొడిచారు. నా గురించి అలా సాక్ష్యం ఎందుకు చెప్పావు? అంటే నేను సాక్ష్యం చెప్పింది మీ మీద పగతో అనుకుంటున్నారా? మీకిలాంటి అనుమానం వస్తుంది అనుకుంటే నేను అలా చెప్పేదాన్నే కాదు. మరి ఎందుకలా చెప్పావు? మీరు చెప్పిందే కదండి, భార్య మీలో సగమైనప్పుడు మీ బాధ్యతల్లో, మీ మర్యాదల్లో, మీ పరువు ప్రతిష్టల్లో అన్నిట్లో సగమన్నారు కదా. ఊరిలో నేనెంతో నువ్వు అంతే అన్నారు. మీ అడుగుజాడల్లో నడవాలి అన్నారు. మన గురించి కాకుండా జనం గురించి ఆలోచించాలి అన్నారు. మీ దారిలో నడుస్తుంటే ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నారా? నన్ను అరెస్ట్ చేయించడం నా దారిలో నడవడమా? పర్వతనేని హరి అంటే దేవుడు. మీ స్థానం అలాగే ఉండాలి అంటే మీ భార్యగా నేను న్యాయంగా ధర్మంగా ఉండాలి. అందుకే నేను చూసింది చెప్పాను. భర్త కాబట్టి హరిగారి భార్య అబద్ధం చెప్పింది అంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు సంపాదించుకున్న పేరు నేను నాశనం చేసినట్లేగా. మనకో న్యాయం, ఇతరులకో న్యాయం ఉండకూడదు అన్న మీ మాటని గౌరవించే చూసింది చూసినట్లు చెప్పాను. అది తప్పు అంటే చెప్పండి.
నేను పొరపాటు పడ్డానని చెప్తాను. నిజంగా అందుకే అలా చెప్పావా? మరి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే నాకేం వస్తుందండి? మీ భార్యగా మీ పేరు నిలబెట్టాలి. హరిగారి కుటుంబం సొంత వాళ్ళు తప్పు చేసినా క్షమించదు అన్న మాట నిజమని అందరికీ తెలియాలి కదా. అందుకే నా స్వార్థం వదిలేసి మీ గౌరవం కోసం నిజం చెప్పాను. నేనిలా చేయడం తప్పా? పొరపాటు పడ్డాను శిరీష. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు చేసిందే కరెక్ట్. ఊరి జనానికి నేనే కాదు, నా భార్య కూడా నాలాగే ఉంటుందనేలా చేశావు. నీ బలహీనత నాకు తెలియదా హరి? అలా వస్తే నువ్విలా వస్తావని నాకు తెలుసు. ఆ క్షణం నిజం చెప్పానే కాని నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకు తెలియదు. పోలీసుల ముందు ఆ మాట చెప్పేటప్పుడు నిజానికి అబద్ధానికి మధ్య నేనెంత నలిగిపోయానో మీకు తెలియదు. లే శిరీష, మనం అబద్ధం చెప్పకూడదు. నువ్వు చెప్పిన సాక్ష్యం వలన నాకు శిక్ష పడొచ్చు, కానీ నా కుటుంబం దారి తప్పదు, ధర్మం తప్పదు అని అందరికీ అర్థమవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదండి. రేపు కోర్టులో సాక్ష్యం చెప్పాలి అంటున్నారు. మీరు వద్దంటే వెళ్ళను. మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పను. లేదు, నువ్వు వెళ్ళాలి. భర్త కోసం మాట మార్చింది అన్న చెడ్డ పేరు నీకొద్దు. నువ్వు చూసిందే చెప్పు. ఆ తర్వాత ఏం జరిగితే అదే జరుగుతుంది. కానీ నాకు బాధగా ఉందండి. నేనేం చెయ్యను. అందుకే అక్కడ సాక్ష్యం చెప్పినా మీరిక్కడ సరిగ్గా భోజనం చేశారో లేదో అని క్యారేజ్ తీసుకొచ్చాను. ఏంటిది? మీరు లేని ఇంట్లో భోజనం గురించి ఆలోచించేవాళ్ళు ఎవరుంటారండి? మీరిక్కడ భోజనం తినలేరు అని మీకోసం హడావుడిగా ఉన్నది తీసుకొచ్చాను. పర్వాలేదు శిరీష, ప్రేమగా నా కోసం నువ్వు భోజనం తెచ్చావు. ఇదే నాకు అమృతం. చాలమ్మా. ఏంట్రా చాలు? నీకిష్టమైన కూరలన్నీ చేస్తే అప్పుడే చాలంటే ఎలాగా? నాకు చాలమ్మా. అర్చనకు పెట్టు. దానికి పెట్టాల్సిన అవసరం లేదురా. నచ్చింది కడుపు నిండా తింటుంది. నువ్వు కానీ ఇన్ని రకాలు చేసి తిను తిను అంటుంటే అన్నీ ఎలా తినాలమ్మా? అది కొంచెం ఇది కొంచెం తినరా. బిడ్డ కడుపు నిండితేనేరా అమ్మ ఆకలి తీరేది. తిను. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చాను.
ఇంతకింతకి నీ స్థాయి దిగజార్చేదాకా నిద్రపోను. క్యారేజ్తో ఎక్కడి నుంచో రాక, ఓ జైల్లో ఉన్న భర్తకి గోరుముద్దలు తినిపించొస్తున్నావా? అవును, అలాంటి పని నువ్వు చేయకూడదే. సాక్ష్యం చెప్పి జైలుకు పంపించిన నువ్వే క్యారేజ్ తీసుకుని వెళ్ళడం ఏంటి? నా భర్తకి నేను క్యారేజ్ తీసుకెళ్లడంలో తప్పే ఉంది?